ఛత్తీస్గఢ్లో 2025 జనవరి 1 నుంచి ఈరోజు వరకు 161 మంది మావోయిస్టులను కాల్చి చంపిన భద్రతా దళాలు మనవే. అంటే నిజంగా ప్రాణాలకు సంబంధించినటువంటి అంశం ఎవరిదైనా ప్రాణమే అనుకున్నప్పుడు ఆ 28 మందే కాదు, నాగాలాండ్లో మణిపూర్లో చనిపోయినటువంటి కుకీలు కానీ, ఇటు శాంతి చర్చలకు మేము రెడీగా ఉన్నామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళని ఏరిపారేస్తున్నటువంటి మావోయిస్టుల విషయం కానీ, ఇదంతా చర్చించుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ 161 మంది ప్రాణాలు మావోయిస్టులే జస్ట్ 4 months గ్యాప్లో. అక్కడ అనేక మంది కుకీలు చనిపోయినారు మణిపూర్లో. ప్రాణాలకు విలువనే అనేటువంటి ప్రాతిపదిక మీద చర్చ జరిగినప్పుడు ఈ రెండు కూడా చర్చ మీదకి వస్తాయి. ఇవాళ పాకిస్తాన్ని ఇవాళ మనం వెలివేసేది ఏం లేదు, వాళ్ళకు మనకు ఎట్లాగో పడది. అదొక దుర్మార్గమైనటువంటి దేశంగా ముద్రపడ్డది ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ అనేక వేదికల మీద దోషిగా నిలబెట్టే ప్రయత్నం భారత్ కూడా అనేక సార్లు చేసింది. కానీ ఇప్పుడు వాళ్ళని వెలివేసినంత మాత్రాన మళ్ళీ ఇటువంటి దాడులు జరగవా? మళ్ళీ ఇటువంటి దాడులు జరిగినప్పుడు పుల్వామా అటాక్ తర్వాత ఈ అటాక్ అతిపెద్ద అటాక్. మరి పుల్వామా అటాక్ మీద గతంలో జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా పనిచేసినటువంటి వ్యక్తి కేంద్ర ప్రభుత్వం పైన ఆరోపణలు చేసిండు. సో ఇప్పుడున్నటువంటి మేజర్ జనరల్, ఎక్స్ మేజర్ జనరల్, ఆయన కూడా కేంద్ర ప్రభుత్వం మీదనే ఆరోపణ చేస్తుండే ఈ ఘటనల మీద. సో మరి ఇందులో వాస్తవం ఎంత? ఎందుకు దేశ భద్రతను గాలికి వదిలేసిరు, రిక్రూట్మెంట్ లేకుండా అనేటి అంశాలు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది. అక్కడ ఉగ్రదాడిలో 28 మంది చనిపోవడం అత్యంత బాధాకరం, అలా జరగకూడదు. సేమ్ టైం మణిపూర్ కానీ, ఇటు ఛత్తీస్గఢ్ కానీ, దంతెవాడ కానీ, లేకపోతే దేశంలో ఇంకొక చోటైనా మనుషుల ప్రాణాలు పోతున్నప్పుడు ఖచ్చితంగా అది చర్చనీయాంశం అవుతుంది.